ఇది మా మా వాదన. కానీ దాంట్లో నేనే ఉంటాను. శ్యామ్ మీ మీద ఒక్క నిమిషం శ్యామ్ మీ మీద లాస్ట్ 2-3 డేస్ కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. నాకు సూటిగా జవాబు చెప్పండి. ఒకటి, చెప్తాను సూటిగా. ఇప్పుడు మీరు తమిళనాడు పార్టీ కమల్ హాసన్ పార్టీ, మీరేమో మార్వాడి వేరే రాష్ట్రం వాళ్ళు కమలాసన్ పార్టీ కదండి. వీసీ ఇంట్లో చెప్తానండి. వీసీకే పార్టీ లాస్ట్ టైం హైదరాబాద్ కూడా వచ్చాడు మా సారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంటే తోల్ తిరుమావలన్ గారు ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, గౌతమ బుద్ధుడు, పెరియారు, మాన్యవారి కాన్సీరామ్ సార్ ఐడియాలజీ తో పనిచేసేవారు. ఆయన విల్లుపురం మన చిదంబరం ఎంపీ ప్రెసిడెంట్. ఇప్పుడు తమిళనాడు పార్టీ కదా అంటే వీసీకే తమిళనాడు పార్టీ కదా. మరి గుజరాత్ బీజేపీ పార్టీ ఎక్కడ సార్? బీజేపీ జాతీయ పార్టీ గుజరాత్ ఎట్లా ఉంది? బీజేపీ గుజరాతీ పార్టీ ఏందండి? బీజేపీ ఎక్కడ పుట్టిందా? బీజేపీ గుజరాతీ పార్టీ ఏందండి? నరేంద్ర మోడీ అమిత్ షా స్థాపించారా బీజేపీని? భారతీయ జనతా పార్టీ టీడీపీ శ్యామాప్రసాద్ బీజేపీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్యామాప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ టైం నుంచి వచ్చిన పార్టీ. దాని మొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి. గుజరాతీ పార్టీని ఎట్లా అంటారు? వాజ్పేయి గుజరాత్ సంబంధం ఉందా? ఇప్పుడు ఉంటే ఏమంటున్నా పార్టీ ఏదైనా గానీ ఇంకేదైనా గానీ సార్ మా వాదన తమిళనాడు పార్టీ నుంచి పోటీ చేసి మీరు ఎట్లా గో బ్యాక్ మార్వాడి అంటారు? గో బ్యాక్ తమిళనాడు ఒక అది సోషల్ మీడియాలో వస్తుంది, నేను చూసా. రెండోది సూటిగా అడగదలుచుకున్నా శ్యామ్సన్ అని ప్రచారం చెప్తాను. నా పేరు PAGIDIPALLI పగిడిపెల్లి SHYAMSON. శ్యామ్ పక్కన SON ఉంటది. మా నాయన పేరు రాజమల్లు, మా అమ్మ పేరు కలమ్మ, మా చెల్లె పేరు మౌనిక, మా తమ్ముడి పేరు సందీప్. చిన్నప్పుడు మేము హాస్టల్లో చదువుకున్నాము. SON అని టీచర్ పక్కన రాసింది. నేను ఎన్నికల అఫిడవిట్ లో అన్ని పెట్టాను. వీళ్ళందరూ నేనేమంటున్నాను, మతమే ప్రాబ్లం అనుకుంటే రేపే అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాలను వేసుకుంటా. నాతో పాటు ఉద్యోగంలో కలిసి నడుస్తారా వీళ్ళు? దాని గురించి కాదు, మీరు ప్రాక్టీసింగ్ హిందువా? ఒకటి ప్రాక్టీసింగ్ హిందువా? సమ్మక్క సారక్కల్ని నా వీర వనితల్ని కొలిసే సమ్మక్క సారక్కల్ని కొలిసేటువంటి ప్రాంతీయ దేవతల్ని, గ్రామ దేవతల్ని కొలిసేటువంటి ప్రాంతీయవాదిని. నా దేవతలు సమ్మక్క సారక్కలు, ఎల్లమ్మ పోషమ్మలు కలుసాక మోస్తాం. మేము సమ్మక్క సారక్కని మొక్కుకుంటాం. మా దేవతలను అవమానించినప్పుడు వీళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. మా సమ్మక్క సారక్కల్ని అవమానించినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు వీళ్ళు. వినండి తెలవాలి. శశిధర్ గారు చెప్పండి. సార్ ఈ ప్రశ్న ఒక్క నిమిషం సుభాష్ గారు ప్లీజ్. నేను మళ్ళీ అందరికి అవకాశం ఇస్తాను. ఎస్ చెప్పండి శ్యామ్. సో సమస్యను ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటా ఉన్నారు. ఇది కులాల సమస్య. నేను అడుగుతున్నా, మీరు హిందూ కాదు అని ప్రచారం జరుగుతుంది, అందుకని నేను అడుగుతున్నా. సరే సార్, ఓకే కాదే అనుకుందాం. మా వాదన కరెక్టే కాదా సరే, వాళ్ళ మాట కోసే పక్కన పెడతాం. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అంటారు, ముస్లింలైనా క్రైస్తవులైనా మనందరం. ఒకటి ఇక్కడ హిందువులకు సంబంధించి కులాలకు సంబంధించి విడదీసే ప్రక్రియ జరుగుతుంది తప్ప వేరే మతాల మీద ఇది జరగట్లేదు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నారు. బేసిక్ గా అన్యాయం జరిగినటువంటి వైశ్యులు ఆయన అన్నారు, చారి గారు అన్నారు మేము కూడా హిందువులమే అని చారి గారు అన్నారు. మేము కూడా హిందువులే అని అన్నారు. మీరు అట్లా అనట్లేదు. మీ మీద చాలా సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ గా అడుగుతున్నారు. సార్ కొంతమంది ఇవ్వండి సార్, వీళ్ళతో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే తలకు తోకకు లేకుండా వీళ్ళు ఏమంటారు సమాధానం చెప్తారు సార్. అది మా సమస్య కాదు. మేమేమంటున్నాం రైట్, వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాం. మా ఉద్యమంతో పాటు మీరు కలిసి వస్తారా? అంటే హిందూయిజాన్ని మనస వాచా కర్మన పాటిస్తున్న మార్వాడీల మీద అటాక్ చేయడం వెనుక యాంటీ హిందూ ఎజెండా ఉంది అని ప్రధాన ఆరోపణ. అందుకని నేను అడుగుతున్నా. అదే సార్, ఇప్పుడు హిందూయిజానికి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలు, తెలంగాణలో కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కాదా సార్? నేనంటే ఒక పక్కన వాళ్ళు అవుతారా అంటే వీళ్ళు కాదా? ఎందుకు దాని మీద అటాక్ చేసి హిందూయిజాన్ని అటాక్ చేసే ఒక గ్యాంగ్